వింత ఆతిథ్యం రాసిన వారు బిందుసార్ గారు. ఒకానొకప్పుడు ఇల్వలుడు వాతాపి అనే రాక్షస సోదరులు ఇద్దరూ ఒక అరణ్య సమీపంలో నివసిస్తూ ఉండేవారు. ఆ అన్నదమ్ములిరువురు కామరూపులు, అంటే కోరిన రూపం పొందగల శక్తి కలిగిన వారు. పరుల ధనం అంటే వాళ్లకు చెప్పలేనంత వ్యామోహం. కోరిన కోరికలు తీర్చే మంత్రం ఉపదేశించమని వాళ్ళు కొందరు బ్రాహ్మణులను ఆశ్రయించారు. అయితే ఆ కోరిక నెరవేరలేదు. అందువల్ల పరుల ధనం దొంగలించటానికి అన్నదమ్ములు సరికొత్త పథకాన్ని రూపొందించారు. ఇల్వలుడు పరమభక్తుడైన గృహస్థు రూపం ధరించి నగరానికి వెళ్లే మార్గంలో నిలబడేవాడు. ఆ దారి వెంట వెళ్లే ధనికులైన వ్యాపారులను, బ్రాహ్మణులను తమ ఇంట కాసేపు విశ్రాంతి తీసుకుని తమ ఆతిథ్యం స్వీకరించి వెళ్లమని ఆప్యాయంగా పిలిచేవాడు. అతడి సాత్విక రూపం చూసిన ఎవరికీ అతడి ఉద్దేశం పట్ల ఎలాంటి అనుమానమూ కలిగేది కాదు. అతడి వెంట సంతోషంగా వెళ్లేవారు. ఇల్వలుడు వాళ్లను సాదరంగా తీసుకువెళ్లి స్నానం చేయటానికి ఇంటి వెనుక ఉన్న చల్లని తటాకాన్ని చూపేవాడు. స్నానం చేసి వచ్చాక వాళ్లను కూర్చోపెట్టి వాళ్ల కోసం ప్రత్యేకంగా వంట చేస్తానని లోపలికి వెళ్ళేవాడు. నిజంగా అది ప్రత్యేకమైన భోజనమే. ఎందుకంటే అది మేకపిల్ల మాంసంతో తయారయ్యే భోజనం. ఆ మేక మామూలు మేక కాదు. ఇల్వలుడి తమ్ముడు వాతాపి మేకగా మారిపోయే వాణ్ణి ఇల్వలుడు చంపి వంట చేసేవాడు. అయితే ఆ సంగతి వచ్చిన వారికి తెలిసేది కాదు. సంతోషంగా భోజనం చేసేవారు. భోజనం అయ్యాక ఇల్వలుడు ఉన్నట్టుండి తన తమ్ముణ్ణి తలుచుకున్నట్టు నటించి, వాతాపి తమ్ముడు, నువ్వెక్కడున్నావు? ఆలస్యమవుతుంది, వెంటనే రా అని గొంతెత్తి పిలిచేవాడు. అతిథులకు కడుపు తిప్పినట్టయి క్షణంలో చెప్పరాని బాధ మొదలయ్యేది. ఏం జరుగుతున్నదో గ్రహించే లోపలే కడుపు బద్దలై మాంసం ముక్కలు బయటపడేవి. వాటన్నిటినీ ఒకటిగా చేర్చి ఇల్వలుడు ఏదో మంత్రం చెప్పేవాడు. చచ్చిపడి ఉన్న అతిథిని చూసి వికటాట్టహాసం చేస్తూ వాతాపి ప్రాణాలతో లేచేవాడు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి అతిథి దగ్గరున్న ధనాన్ని దోచుకుని శవాన్ని తీసుకెళ్లి ఇంటి వెనుక ఉన్న పెద్ద గోతిలో పాతిపెట్టేవారు. ఇలా చేయటం వల్ల కొన్నాళ్లకు ఈ రాక్షస సోదరులు ఆ ప్రాంతంలోనే గొప్ప ధనవంతులుగా మారారు. ఇంత త్వరలో అంత గొప్ప ధనవంతులు ఎలా అయ్యారా అని చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపడసాగారు. ఇంటి దాపులలో వేరొక ఇల్లు లేకపోవటం వల్ల అక్కడ జరిగే అసలు కథ మరో కంటికి తెలిసేది కాదు. ఇలా ఉండగా ఒకసారి అగస్త్య మునికి కొంత ధనం కావలసి వచ్చి కొందరు ధనికుల దగ్గరకు వెళ్లి ధన సహాయం అర్థించాడు. వాళ్ళు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అరణ్య సమీపంలో తమకన్నా ధనవంతులుగా ఉన్న ఇల్వల వాతాపి సోదరుల దగ్గరకు వెళితే కోరినంత ధనం లభిస్తుందని అగస్త్యమునికి సూచించారు. అగస్త్యుడు రాక్షసుల సోదరుల దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు ఆయన్ను చూడగానే చిరునవ్వుతో చేతులెత్తి నమస్కరిస్తూ, స్వామి, తమ రాకతో మా ఇల్లు పావనం అయింది, రండి రండి అంటూ భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు. మీ ముఖంలోని తేజస్సును చూస్తుంటే మీరు సంపదలతో తులతూగుతున్నట్టున్నది. నిజమే కదా అన్నాడు అగస్త్యుడు ఇంట్లోకి అడుగు పెడుతూ. అవును, అంతా తమ బోటి పెద్దల దయ. నిజానికి సంపదలన్నిటికీ మూలం తమ వంటి పుణ్యాత్ముల ఆశీర్వాదమే అన్నాడు ఇల్వలుడు. ఒక విధంగా వాడి మాటలు నిజమే కదా. అంతలో వాతాపి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. మునివర్య, కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. మీకోసం ఒక లేత మేకను కోసి మంచి విందు భోజనం ఏర్పాటు చేస్తాను అన్నాడు ఇల్వలుడు పెరట్లో మేకపిల్లగా మారి అరుస్తున్న వాతాపి కేసి చూస్తూ. ఆ మూగజీవి మరణానికి నేను కారణం కావాలా? శాకాహారం ఏదీ లేదా అన్నాడు అగత్స్యుడు. మహాత్మా, తమరు భుజించిన ఆ మేక నాకు ఉన్నట్టే లెక్క. అతిథులకు ఆనందం కలిగించే భాగ్యం అందరికీ లభించదు కదా అన్నాడు ఇల్వలుడు. కొంతసేపటికి ఇల్వలుడు మేకను చంపి వండి మునికి వడ్డించాడు. అగత్స్యుడు కూర్చొని భోజనం ముగించి జీర్ణం, వాతాపి జీర్ణం అని మనసులో అనుకుంటూ పొట్టను చేత్తో తడివాడు. ఆ తర్వాత చాలా సంతోషం నాయనా, రుచిగా ఉంది అన్నాడు ఇల్వలుడితో. నిజమే మునీంద్ర, ఒక్కసారి మా ఇంట ఈ భోజనం చేస్తే మళ్ళీ జీవితంలో ఆ భోజనం అవసరమే ఉండదు అంటూ ఇల్వలుడు గట్టిగా నవ్వాడు. ఆ తర్వాత ఆశతో తమ్ముణ్ణి కేకవేసి పిలిచాడు. వాతాపి, బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఆలస్యం ఎందుకు? రా సోదరా, రా అంటూ తమ్ముణ్ణి మళ్లీ మళ్లీ పిలవసాగాడు. అయినా అతిథి పొట్ట పగిలే సూచనలు కనిపించలేదు. ఆశ్చర్యము, భయము నిండిన మనసుతో మునిని మరింత సమీపించి ఆయన పొట్టను మరింత పరిశీలనగా చూశాడు. మిత్రమా, నీ సోదరుడు ఇక తిరిగి రాడు. వాణ్ణి నిశ్శేషంగా జీర్ణం చేసేశాను అన్నాడు ముని ప్రశాంతంగా. ఇల్వలుడు
భయకంపితుడైపోయి క్షమించమని ముని పాదాలపై పడ్డాడు. ఆయనకు కావలసినంత ధనం ఇచ్చి ఇక మీదట వంచనాపూరితమైన ఎలాంటి దుర్మార్గానికి పాల్పడనని ప్రమాణం చేశాడు. అగస్త్యముని కారణంగా రాక్షస సోదరుల దారుణ మోసకృత్యాలు అంతమయ్యాయి. రాక్షసుల కుతంత్రాలు, మాయా మంత్ర జలాల కన్నా మునుల తపోబలం గొప్పదని రుజువైంది. పంజాబ్ జానపద కథ ఏడవ రాకుమారుడి వివాహం. ఒకానొకప్పుడు సంతీధర్ అనే రాజుకు 7గురు కుమారులుండేవారు. పొరుగు రాజ్యాలనేలే బంతీధర్ రాజుకు 7గురు కుమార్తెలు. సతీందర్ కుమారులు యుక్త వయస్కులయ్యాక వారికి వివాహం చేయాలనుకున్నాడు రాజు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. పొరుగురాజు భతీందర్ కుమార్తెలే తన కుమారులకు తగిన వధువులని ఆ సంగతి విశ్వాసపాత్రుడైన దూత ద్వారా ఆ రాజుకు తెలియచేశాడు. ఆ మాట వినగానే బతీందర్కు ఆనందంతో నోట మాట రాలేదు. తన 7గురు కుమార్తెలకు ఒకే చోట వివాహం జరిగే అదృష్టానికి మురిసిపోయాడు. వెంటనే అంగీకరించాడు. సతీందర్ 6గురు కొడుకులు పెళ్లికి సంతోషంగా అంగీకరించారు. కాని 7వ కుమారుడు రాజేందర్ ఎదురు తిరిగాడు. అన్నలందరూ పెళ్లి చేసుకుంటున్నంత మాత్రాన తను కూడా పెళ్లి చేసుకోవాలనే నిర్బంధం ఎందుకు అని ఆలోచించే వింత మనస్తత్వం అతడిది. అందరితో పాటు నువ్వు కూడా పెళ్లి చేసుకో నాయనా, నాకు ఆనందం కలిగించు అని రాజకుమారుడికి ఎంతో చెప్పాడు. కాని రాజేందర్ ససేమిరా అనేశాడు. మరో మార్గం లేక రాజు సతీందర్ 6గురు కుమారులకు 6గురు బతింద్ కుమార్తెలతో వివాహం జరిపించాడు. 6గురు రాజకుమార్తెలు భర్తల వద్దకు వచ్చారు. 7వ కుమార్తె మాత్రం తన తల్లిదండ్రుల వద్దనే ఉండిపోయింది. రాజేందర్ను ఎలాగైనా ఒప్పించి తమ చెల్లెలికి అతనికి పెళ్లి చేయించాలని 6గురు కోడళ్లు ఎంతగానో ప్రయత్నించారు. అయితే రాజేందర్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆఖరకు విసిగిపోయిన పెద్ద కోడలు, సరి, నా చెల్లెల్ని వద్దంటున్నావు, మరి ఎవరిని చేసుకుంటావ్? అనార్కళిని వివాహమాడబోతావా? ఆమె ఎక్కడ ఉన్నది ఎలా తెలుసుకుంటావ్ అంటూ వెళ్ళిపోయింది. మిగిలిన కోడళ్ళు కూడా రాజేందర్ కనిపించినప్పుడల్లా, అవును, అనార్కళిని పెళ్లాడబోతావు గదా, ఎప్పుడు పెళ్లి అని ఎగతాళి చేయసాగారు. ఆ మాటలు విని విన్ని రాజేందర్కు ఒకనాడు పట్టరాని కోపం వచ్చింది. తండ్రితో, ఇప్పుడే బయలుదేరి వెళుతున్నాను, అనార్కళిని కనుక్కొని పెళ్లాడితే తప్ప తిరిగి రాను అన్నాడు. తండ్రి విచారపడ్డాడు. తల్లి వెళ్ళవద్దని ప్రాధేయపడింది. అన్నలు తిట్టారు. అయినా రాజేందర్ మీద అవేమీ పనిచేయలేదు. తను అభిమానించే తెల్లగుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు. అనార్కళి అసలు ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉందో ఏమో తెలియనప్పటికీ గుర్రం దారితీసిన దిశగా ప్రయాణాన్ని సాగించాడు. అలా అతను చాలా దూరం వెళ్ళాక ఒక ఉద్యానవనం కనిపించింది. అందులో పూల మొక్కలు, ఫలవృక్షాలు నీళ్లు లేక వాడిపోయి కొన్ని ఎండిపోతూ కనిపించాయి. రాజేందర్ అప్పటికి బాగా అలసిపోవటంతో గుర్రం దిగి ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. అతడు మేల్కొని చూసేసరికి సాయంకాలమైంది. లేచి చుట్టుపక్కల కలయ చూశాడు. కొంత దూరంలో ఒక చిన్న కొలను, దాని ఒడ్డున కొన్ని కుండలు కనిపించాయి. కొలనులో నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాక ఎండిపోతున్న చెట్లకు నీళ్లు పోయాలి అనుకున్నాడు. ఒక కుండను తీసుకుని చెట్లన్నిటికీ నీళ్లు పోసి కుండను యథాస్థానంలో పెట్టి ఉద్యానవనాన్ని పరిశీలనగా చూశాడు. ఉద్యానవనంలో ఒక వటవృక్షం కింద ధ్యాన నిమగ్నుడై ఒక ముని కనిపించాడు. ఆ ముని కళ్ళు తెరిస్తే అనార్కళిని గురించి అడగవచ్చు కదా అని రాజేందర్ అక్కడే కూర్చున్నాడు. కాని ముని ఎంతసేపటికి కళ్ళు తెరవలేదు. అసలు విషయం ఏమిటంటే రకరకాల పూల మొక్కలతో, ఫలవృక్షాలతో ఆ ఉద్యానవనాన్ని రూపొందించిందే ఆ ముని. సంవత్సరంలో 6 నెలలు ఉద్యానవనాన్ని రక్షిస్తూ గడిపి మరో 6 నెలలు తపస్సు చేయటం ఆ ముని నియమం. ముని కనులు తెరిచి అనార్కళిని గురించి చెప్పేంత వరకు అక్కడ్నుంచి కదలకూడదనుకున్న రాకుమారుడు రాజేందర్ వనంలోని చెట్లకు నీళ్లు పోస్తూ వాటి రక్షణను చూడసాగాడు. కొన్ని రోజులలో ఆ వనం సువాసనలు విరచిమ్మే రంగురంగుల పుష్పాలతో, సుమధుర ఫలాలతో కళకళలాడసాగింది. ఒకనాడు సూర్యోదయ సమయంలో ముని ధ్యానం ముగించి మెల్లగా కళ్ళు తెరిచాడు. ఉదయభానుడి లేత బంగారు కిరణాలు రకరకాల పువ్వుల మీద పడటంతో ఆ తపోవనం వింత శోభతో కళకళలాడుతున్నది. అప్పుడే చేతిలో నీళ్ల కుండతో రాజేందర్ అటుకేసి వచ్చాడు. కుండను పక్కన పెట్టి మునిపాదాలకు నమస్కరించాడు. నువ్వేనా ఇన్నాళ్లు ఈ తపోవనాన్ని రక్షించింది అని అడిగాడు ముని. మొక్కలకు నీళ్లు పోయటం తప్ప మరేం గొప్పగా చేయలేదు మహాత్మా అన్నాడు రాజేందర్ వినయంగా. చెట్లపై కనికరం చూపిన నీ దయాగుణం చాలా గొప్పది. నీకు కావలసిన వరం ఇస్తాను, కోరుకో అన్నాడు ముని.
చాలా కృతజ్ఞుణ్ణి మహాత్మా. నేనొక రాజకుమారుణ్ణి. సిరి సంపదలకు నాకు లోటు లేదు. అయితే నేను అనార్కలి కోసం వెతుక్కుంటూ ఇటు వచ్చాను. ఆమె ఎక్కడున్నదో చెబితే మీకు నా జన్మాంతం కృతజ్ఞుడిగా ఉంటాను అన్నాడు రాజేందర్ చేతులు జోడించి. ముని ఒక బంతిని రాజేందర్ చేతికి ఇస్తూ, నాయనా, ఈ బంతిని తీసుకో. దీనిని నువ్వు నడిచే మార్గంలో విసిరావంటే అది దొర్లుకుంటూ వెళ్లి ఒక దానిమ్మ చెట్టు బోది వద్ద ఆగుతుంది. నువ్వు ఆ చెట్టులో కనిపించే పెద్ద పండును కోసుకో. అందులోనే నీకు అనార్కలి లభిస్తుంది. అయితే నువ్వు నీ భవనం చేరేంత వరకు పండును ఒలిచి చూడకూడదు. అలా చేశావో ఆమె నీకు దక్కదు. జాగ్రత్త సుమా అని చెప్పి ఆశీర్వదించాడు. రాజకుమారుడు ఆయన చెప్పినట్టే చేసి పెద్ద దానిమ్మ పండుతో తన భవనానికి సమీపించాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళదామని రాజోద్యానంలోని ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. కొంతసేపటికి అతడి మనసులో చిన్న అనుమానం తలెత్తింది. ఒకవేళ ముని చెప్పినట్టు పండు లోపల అనార్కలి కనిపించకపోతే తను అందరి ముందు నవ్వుల పాలు కావలసి వస్తుంది కదా. ఎటొచ్చి భవనాన్ని సమీపించాను కనుక ఇక్కడే పండును కోసి చూడటం మంచిది కదా అని పండును కోసి చూశాడు. ఆ క్షణమే ఆ పండు నుంచి పచ్చటి బంగారు రంగు దుస్తులు ధరించి మెడలో అందమైన హారంతో ఒక అందాల యువతి నవ్వుతూ వెలుపలకి వచ్చింది. మెరుపుతీగ లాంటి ఆ సౌందర్య రాశిని చూడగానే రాకుమారుడు ఆశ్చర్యంతో మూర్ఛపోయాడు. ఆ యువతి పేరే అనార్కలి. ఆమె రాకుమారుడి పక్కన కూర్చొని కొంగుతో మెల్లగా వేచసాగింది. అప్పుడే అటుకేసి వచ్చిన హర్ప్రీత్ అనే మరొక యువతి అనార్కలిని చూసి, అందాల రాశి, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. అనార్కలి జరిగిందంతా చెప్పి నన్ను చూసిన క్షణమే ఈ రాకుమారుడు మూర్ఛపోయాడు. ఇతడికి స్పృహ రావాలి. అందుకే కూర్చొని ఉన్నాను అన్నది. హర్ప్రీత్ రాకుమారుణ్ణి పెళ్లాడాలనుకుంటున్నది. అందువల్ల అనార్కలి దుస్తులను ఆభరణాలను చూసి అబ్బురపడినట్టు నటిస్తూ, ఎంత అందమైన దుస్తులు ధరించావు. ఈ మెడలోని హారం, ఆహా, చాలా అందంగా ఉంది. అలాంటి దుస్తులను నేనెప్పుడూ ధరించలేదు. వాటిని ధరించి నా అందం చూడాలని ఆశగా ఉంది. నా దుస్తులను ఆభరణాలను నువ్వు, నీ దుస్తులను ఆభరణాలను నేను కాసేపు మార్చుకుందామా అన్నది. అనార్కలి ఒక్క నిమిషం ఆలోచించి సరేనని తన దుస్తులను ఆభరణాలను తీసి హర్ప్రీత్కిచ్చి ఆమె దుస్తులను తాను ధరించింది. అనార్కలి దుస్తులను ధరించిన హర్ప్రీత్ మురిసిపోతూ వాటికేసి చూస్తూ, ఆహా, చాలా బావున్నాయి. అయినా ఈ అందమైన దుస్తులతో నేనెలా ఉన్నానో చూసుకోవాలని ఉంది. ఈ ఉద్యానవనం మధ్యలో ఒక బావి ఉంది. అందులో నీ దుస్తులతో నా ప్రతిబింబం కూడా చూడాలని కోరికగా ఉంది. నువ్వు వస్తావా? వెళ్ళి చూద్దాం అన్నది. అనార్కలి సరేనని ఆమె వెంట నడిచింది. బావిగట్టును చేరాక ఇద్దరూ బావిలోకి తొంగి చూశారు. ఆ క్షణమే హర్ప్రీత్ అనార్కలిని బావిలోకి తోసి గబగబా వెనక్కు తిరిగి వచ్చి మేలి ముసుగుతో అనార్కలి స్థానంలో కూర్చున్నది. కొంతసేపటికి రాకుమారుడు రాజేందర్ కళ్ళు తెరిచి చూశాడు. హర్ప్రీత్ తనే అనార్కలి అన్నది. తను చూసింది అపూర్వ అందాల రాశిని కదా అని రాజేందర్ ఒక్క క్షణం అనుమానించాడు. అయినా చుట్టుపక్కల ఎవరూ లేరు కదా. ఇంతలో అంత మార్పు ఎలా వస్తుందని మనసును సమాధానపరచుకుని ఆమెను వెంటపెట్టుకుని రాజభవనంలోకి వెళ్ళాడు. రాజభవనంలో వారికి ఘన స్వాగతం లభించింది. ఇద్దరికీ వైభవంగా వివాహం జరిగింది. హాయిగా కాలం గడపసాగారు. కొన్నాళ్లకు రాజభవనం సమీప ఉద్యానవనంలోని బావిలో ఒక అందమైన పువ్వు పూచిందని, దానిని ఎవరూ కోయలేకపోతున్నారని ఒక వార్త నగరమంతా వ్యాపించింది. అది హర్ప్రీత్ చెవిన కూడా పడింది. ఆ బావిలోనే హర్ప్రీత్ అనార్కలిని తోసింది. మరునాడే ఆమె అలవికాని తలనొప్పి అంటూ పడుకున్నది. భర్త రాజేందర్ ఆమె దగ్గరకు వెళ్లి సంగతులేమిటని అడిగాడు. భరించరాని తలనొప్పితో బాధపడుతున్నాను. ఉద్యానవనంలోని బావిలో పూచిన పువ్వును తెచ్చి దాని రేకులను మెత్తగా నూరి పట్టిస్తేనే తలనొప్పి తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు అన్నది హర్ప్రీత్ కన్నీళ్లతో. అదెంత పని అంటూ రాజేందర్ వెంటనే వెళ్లి ఆ పువ్వును కోసి తెచ్చి రేకులను నూరి భార్య నుదుటన పట్టెవేశాడు. తలనొప్పి నిజంగానే భరించలేనంతగా ఎక్కువ కావటంతో ఆమె పట్టెను తీసి భవనంపై నుంచి పెట్టగోడ మీదుగా కిందికి విసిరికొట్టింది. ఆ పట్టె పడిన చోట అందమైన పండ్ల తోట ఏర్పడింది. తోట మధ్య బ్రహ్మాండమైన దానిమ్మ చెట్టు మొలిచి ఎర్రటి పెద్ద పండుతో కన్నుల విందు చేయసాగింది. కొన్ని రోజుల తర్వాత హర్ప్రీత్ భవనం ఉపరితలానికి వెళ్ళింది. అక్కడ ఏర్పడిన తోటను, దానిమ్మ చెట్టును, పండును చూసి దిగ్భ్రాంతి చెందింది. చివుక్కున వెనుతిరిగి వెళ్లి శయనమందిరంలో పడుకుని మూలగసాగింది. భర్త కారణం అడిగాడు.
తలపోటే కాదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. మన భవనాన్ని ఆనుకొని ఉన్న తోటను తొలగిస్తే తప్ప నా బాధ పోదు అన్నది ఏడుస్తూ. రాజేందర్ తన తోటలోని మొక్కలను, చెట్లను, పూలను, పళ్లను ఎవరు కావాలన్నా తీసుకువెళ్లవచ్చని భటుల ద్వారా చాటింపు వేయించాడు. పలువురు నగర ప్రజలు తోటలో ప్రవేశించి తమకు కావలసిన వాటిని తీసుకువెళ్లసాగారు. ఆఖరికి ఒక పసివాడు అక్కడికి వచ్చాడు. అతనికి దానిమ్మ చెట్టు చిటారు కొమ్మలో వేలాడుతున్న పెద్ద పండు మాత్రమే కనిపించింది. ఎందుకో గాని దాన్ని ఎవరూ ముట్టుకోలేదు. ఆ కుర్రవాడు దానిని కోసుకుపోయి వృద్ధురాలైన తన తల్లి చేతికి ఇచ్చాడు. రాత్రి భోజనం అయ్యాక తల్లి ఆ పండును కోసింది. మరుక్షణమే ఆ పండు నుంచి అనార్కలి వెలుపలికి వచ్చింది. భయపడకండి, నన్ను మీ కుమార్తెగా భావించండి. నేను మీ సంపద పెరగటానికి సహాయపడతాను అన్నది అనార్కలి. ఆ అందాల రాశిని చూసి తల్లి కొడుకులు ఆనందాశ్చర్యాలు పొందారు. మరునాడు అనార్కలి ఒక గుడ్డ ముక్కను, నూలు దారాలను తీసుకుని పుల్కారీ రుమాలును అల్లి పసివాడి చేతికిచ్చి, దీనిని యువరాజు రాజేందర్ దగ్గరకు తీసుకువెళ్ళావంటే మంచి ధర చెల్లించగలడు అన్నది. కుర్రవాడు ఆమె చెప్పినట్టే చేశాడు. రుమాలును చూడగానే ఎంతో సంతోషించిన రాజేందర్ దానిని ఎవరు అల్లారని అడిగాడు. మా అక్క అన్నాడు కుర్రవాడు. ఇంత అందంగా, అద్భుతంగా అల్లగలిగిన వ్యక్తి కూడా అందంగా, అద్భుతంగానే ఉండాలని భావించిన యువరాజు, నన్ను మీతో మీ ఇంటికి తీసుకువెళతావా? నేను ఆమెను చూడాలి అన్నాడు. కుర్రవాడు యువరాజు మాట కాదనలేక ఆయన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అనార్కళిని చూడగానే రాకుమారుడు గుర్తించాడు. ఆమె జరిగిందంతా అతడికి చెప్పింది. ఆమె తల్లి అనుమతితో ఆమెను వివాహమాడి రాజభవనానికి తీసుకువచ్చాడు. హర్ప్రీత్ను రాజ్యం నుంచి తరిమి కొట్టాడు. రాజేందర్, అనార్కళి చిరకాలం సుఖసంతోషాలతో జీవించారు. బేతాళ కథలు హత్యానేరం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మామూలు మనుషులు అర్థం చేసుకోలేని మంత్రశక్తులలో చిక్కుకొని మదన పడుతూ ఉన్నావు. నిన్ను చూస్తే నాకు సహమిత్రుడనే వాడి వృత్తాంతం జ్ఞాపకం వస్తున్నది. మంత్రశక్తులకు చిక్కినవాడి గతి ఏమయ్యేది నీకు తెలియగలందులకు ఆ సహమిత్రుడి కథ చెప్పుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సహమిత్రుడు సింధూర తీరవాసి. అతను యువకుడై ఉండగా వింధ్యారణ్య ప్రాంతానికి రావటం జరిగింది. అక్కడ కురికుబ్జమనే చోటికి సమీపాన ఉన్న వన ప్రాంతానికి అతను ఒకనాడు విహారార్థం వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల పులుల భయం జాస్తి అని, కొన్ని ప్రదేశాలు శాపగ్రస్తమైనవి అని అతను విని ఉన్నాడు. ఆ ప్రాంతాల నివసించే వారెవరూ గ్రామాలు విడిచి షికార్లకు వెళ్లరు. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళినప్పటికీ కాలిబాటలు దాటి వన ప్రాంతాలకు పోరు. సహమిత్రుడు తాను విన్న మాటలేవీ నమ్మలేదు. అతను ధైర్యంగా వన ప్రాంతం ప్రవేశించాడు. అది శరత్కాలం కావటం చేత చెట్లన్నీ చక్కని గుబుళ్లతో అందంగా ఉన్నాయి. నేల మీద పచ్చిక తివాసి పరచినట్టున్నది. పొదలన్నీ పుష్పించి మంచి మంచి వాసనలు వెదజల్లుతున్నాయి. ఆ ప్రదేశం అతనికి ఎంతో మనోహరంగా కనపడింది. అతను కొన్ని చోట్ల మధ్య ఉన్న పచ్చిక పైన నడుము వాల్చి ఆకాశాన దూదెపుంజలలాగా తేలిపోయే మబ్బులను చూసి ఆనందిస్తూ చల్లగాలికి నిద్రపోయాడు. అతను ఎవరో కొట్టినట్టుగా నిద్రలేచి కాలం అపర్ణాహం దాటిందని, తన కడుపులో ఆకలి దహించుకుపోతున్నదని తెలుసుకున్నాడు. అతను అప్రయత్నంగా పొట్ట నిమురుకునేసరికి చేతికి బిరుసుగా బొచ్చు తగిలినట్టయింది. చేతులెత్తి చూసుకుంటే చేతులకు బదులు పులిపంజాలు కానవచ్చాయి. చేతిమీద పసుపు రంగు రోమాలు, వాటిమీద అందమైన నల్లని చారలు ఉన్నాయి. తాను పులిగా మారిపోయినట్టు సహమిత్రుడు తెలుసుకున్నాడు. దూరాన ఉన్న నీటి మడుగు దగ్గరకు వెళ్లి అందులోకి తొంగి చూశాక తన మార్పు నిజమేనని, అందులో భ్రమ ఏమీ లేదని అతనికి రూఢీగా తెలిసిపోయింది. ఈ మార్పు గురించి మొట్టమొదట సహమిత్రుడికి అంతగా విచారమేమీ కలగలేదు. పైపెచ్చు ఇదొక విచిత్రమైన అనుభవం అనిపించింది. ఒళ్ళు విరుచుకుంటే తన అవయవాలలో అంతులేని బలం ఉన్నట్టు తోచింది. అతను ఉత్సాహంగా అటూ ఇటూ పరిగెత్తాడు. లాఘవంగా ఎగిరి రాళ్ల గుట్టల మీదకి ఎక్కాడు. అంతకంటే లాఘవంగా వాటి మీద నుంచి కిందకి దూకాడు. అంతా బాగానే ఉన్నది కాని సహమిత్రుడికి ఆకలి క్షణక్షణానికి ఎక్కువవుతున్నది. ఏ జంతువునన్నా చంపి తిందామన్నా కనుచూపు మేరలో వేటాడదగిన జంతువేమీ కనిపించలేదు. కురికుబ్జ గ్రామం సమీపంలో ఏదైనా ఆహారం దొరకవచ్చు అనుకుని అతను గ్రామాన్ని చేరబోయి ఊరి వెలుపల ఒక కంచె మాటున పొంచి కూర్చున్నాడు. కొంతసేపటికి కాలిబాట వెంబడి ఒక స్త్రీ పోవటం అతని కళ్ళపడింది.
వింధ్య ప్రాంతపు స్త్రీలు చాలా అందగత్తెలని విన్నాడు కాని అతను అంతదాకా ఏ స్త్రీని దగ్గరగా చూడలేదు. ఈ మనిషిని సమీపంగా చూద్దామని అతను కంచె యువతల నుంచి కాలిబాటకేసి రాసాగాడు. అంతలోనే ఆ స్త్రీ అతన్ని చూసి, అమ్మో పెద్ద పులి అని అరుస్తూ గ్రామంలోకి పారిపోయింది. ఈ రూపంలో ఉండగా మానవులెవరూ తనకు కనుచూపు మేరలోకి రారని అతనికి మొట్టమొదటిసారిగా తెలిసివచ్చింది. అందుకని విచారించటానికి కూడా అతనికి అవకాశం లేకుండా ఆకలి మంట రెచ్చిపోతున్నది. చీకటి పడినదాకా ఆగి తినటానికి ఏమీ దొరకక అతను గ్రామం ప్రవేశించాడు. గ్రామంలోని ఇళ్లన్నీ భద్రంగా మూసి ఉన్నాయి. ఎక్కడా ఒక్క దూడ కూడా కనిపించలేదు. గ్రామం దగ్గర పులి ఉన్నదని గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. చేసేది లేక ఆకలితో బాధపడుతూ సహమిత్రుడు వనప్రాంతానికి తిరిగి వచ్చి ఒకచోట పడుకుని నిద్రపోయాడు. అతనికి తిరిగి మెలకువ వచ్చేసరికి తెల్లవార వస్తున్నది. దూరాన ఉండే బాట వెంట జనం నడిచే అలికిడి అతనికి వినిపించింది. మనిషిని చంపి తినటమంటే అతనికి దారుణంగానే తోచింది. కాని ఏదో ఒక ఆహారం పడకపోతే తన చావు తప్పేటట్టు లేదు. అతను నిశ్శబ్దంగా నడుస్తూ కాలిబాటకు సమీపంగా వచ్చి ఒక పెద్ద పొదచాటున కూర్చున్నాడు. కొద్దిసేపటికి మనుషులు వస్తున్న సవ్వడి వినిపించింది. ముగ్గురు మనుషులు కరికుబ్జంకేసి పోతున్నారు. వారిలో ఒకడు లావుగా మిసమిసలాడుతూ ఉన్నాడు. అతను ఎవరో ఉద్యోగిలాగా ఉన్నాడు. మిగిలిన ఇద్దరూ అతనితో అతి వినయంగా మాట్లాడుతున్నారు. సరి అయిన క్షణం కనిపెట్టి సహమిత్రుడు సూటిగా ఆ లావుపాటి వాడి పైకి దూకి అతన్ని నోట కరచుకొని కొండలకేసి ఈడ్చుకుపోయాడు. మిగిలిన ఇద్దరూ కాలిసత్తువ కొద్దీ పారిపోయారు. ఎలాగైతేనేం సహమిత్రుడికి ఆకలి బాధ తీరింది. కాని తన అవతారం మీద అసహ్యం కలిగింది. మనిషిని చంపి తిన్నందుకు అతను పశ్చాత్తాపడలేదు కాని అలా జీవించటం రోత అనిపించింది. తాను పెద్ద పులి రూపం పొంది ఇంకా పూర్తిగా ఒక రోజు కాలేదు. ఈ కాస్త కాలంలోనే అతనికి పెద్ద పులి జీవితంలో ఆనందం లేదని తోచింది. తిరిగి మనిషి కావటం ఎట్లాగన్న సమస్య అతన్ని వేధించసాగింది. చప్పున అతనికి ఒక ఆలోచన తట్టింది. తాను మొదట ఎక్కడ పడుకొని పెద్ద పులి రూపం పొందాడో తిరిగి అక్కడే పడుకుంటే ప్రయత్నం చేసి చూడటంలో నష్టం లేదు కనుక సహమిత్రుడు ఆ చోటు వెతుక్కుంటూ వెళ్లి అక్కడే పడుకుని చిన్న కునుకు తీశాడు. అతని ఊహ సరిగానే ఉన్నది. మరికొంచెం సేపటికి అతను నిద్రలేచి చూసుకుంటే ఎప్పటిలాగా మనిషి అయి ఉన్నాడు. అతనొక పెద్ద నిట్టూర్పు విడిచి గ్రామానికి తిరిగి వెళ్లి తన బస చేరుకున్నాడు. బస ఇచ్చిన పెద్ద మనిషి, వచ్చారా బాబూ, నిన్న ఈ వేళ ననంగా వెళ్లారు. తిరిగి రాకపోయేసరికి పులివాత పడ్డారేమో అని భయపడిపోయాం. నిన్న సాయంకాలం వేళ గ్రామంలోకి పెద్ద పులి వచ్చింది. తమకు తెలుసునో లేదో, ఇవాళ తెల్లవారుజామున ఈ గ్రామానికి వచ్చే ఒక అధికారిని అది పొట్టన పెట్టుకున్నది అన్నాడు. ఆ పులి నన్నేమీ చేయలేదులే అన్నాడు సహమిత్రుడు నిర్లక్ష్యంగా. అతను తాను వచ్చిన పని ముగించుకొని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. చాలా ఏళ్లు గడిచాయి. అతను కాశీరాజు కొలువులో చేరి మంచి పదవికి వచ్చాడు. ఈ మధ్యకాలంలో అతను తన పెద్ద పులి జీవితం గురించి ఎవరితోనూ చెప్పలేదు. ఒకనాడు అతను గంగా తీరాన రాజోద్యోగులైన కొందరు మిత్రులతో కూర్చొని మాట్లాడుతూ మాటల సందర్భాన తన చిన్ననాటి అనుభవాన్ని చెప్పి మానవుల కన్నా జంతువులు ఎక్కువ సుఖంగా జీవించలేవని నిరూపించబోయాడు. కాని అతను తాను పులిగా ఉండి ఫలానీ చోట మనిషిని చంపి తిన్నానని చెబుతుండగా అక్కడ కూర్చున్న వారిలో ఒక యువకుడు చర్రున కత్తి దూసి కళ్ళ నిప్పులు కక్కుతూ, నీచుడా, నీవేనా నా తండ్రిని పొట్టన పెట్టుకున్నది? నిన్నిప్పుడే హతమార్చి నా తండ్రి మరణానికి పగ తీర్చుకుంటాను అని మీదికి వచ్చాడు. సహమిత్రుడి పరిణామం చూసి నిర్ఘాంతపోయాడు. నన్ను క్షమించాలి. నేనా సమయంలో మనిషినైనా కాను. అదీకాక ఆకలితో మాడిపోతున్నాను. అయినా ఆ పెద్ద మనిషి మీ తండ్రి అని నాకేం తెలుసు అన్నాడతను. ఈ క్షమాపణ ఆ యువకుడికి ఏమాత్రం నచ్చలేదు. మిగిలిన వాళ్ళు ఆ క్షణాన అడ్డుపడి సహమిత్రుడి ప్రాణాలు కాపాడారే కాని ఆ కుర్రవాడి ఆగ్రహం అనుచితమని అనలేకపోయారు. నిన్ను ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు చంపి నా పగ తీర్చుకుంటాను అని ఆ యువకుడు శపథం చేశాడు. మిత్రుల సలహాపై సహమిత్రుడు ఆ రాత్రే కాశీరాజ్యం వదిలిపెట్టి స్వదేశానికి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సహమిత్రుడు నరహత్య చేసిన దోషి అవునా కాడా? అతన్ని చంపి తండ్రి చావుకు పగ తీర్చుకునే హక్కు ఆ యువకుడికి ఉన్నదా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పెద్ద పులి మనిషిని చంపటం స్వాభావికం. మనిషి మనిషిని చంపటం అస్వాభావికం. దానికి వ్యక్తిగతమైన కారణం ఉంటుంది. పులి ఏ మనిషినైనా చంపి తింటుంది. అది నరజాతికంతకు శత్రువు.
అందుకే దాన్ని ఏ మనుషులైనా వేటాడి చంపవచ్చు. పులికి విచారణ, శిక్ష అంటూ వేరువేరుగా ఉండవు. మనిషిని చంపే మనిషికి విచారణ, శిక్ష వేరువేరుగా ఉంటాయి. ఏ కారణం చేతనైనా నరహంతకుడు వాటి రెండింటినీ తప్పించుకుంటే చనిపోయిన వాడి పక్షానికి చెందిన వారు మాత్రమే పగ సాధిస్తారు. సహమిత్రుడు అలాటి నరహంతకుడు కాడు. అందుచేత అతను నిర్దోషి. తన తండ్రి చావుకు పగ తీర్చుకుంటానని యువకుడు అనటంలో అర్థం లేదు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.